నేను మాట్లాడినా మీరు మాట్లాడినా ప్రజలు బేరీజ్ వేసుకుంటారు, ఏం మాట్లాడుతున్నామో వాళ్ళు లెక్కేసుకుంటారు. ఇది ప్రజా కోర్ట్. మా ఛానల్ మీ ఛానల్ ఏముంది? రాజకీయ పార్టీలు వ్యక్తిగతమైనటువంటి అంశాలు విమర్శలు చేసుకోవచ్చు. మనం మీడియాకి ఒక కనీసమైనటువంటి నిబద్ధత మనకు అవసరం. మనం వ్యక్తిగతమైనటువంటి విషయాల్లోకి వెళ్ళకూడదు. ఇక్కడ జోగి రమేష్ పవన్ కళ్యాణ్ మీద ఏం మాట్లాడారు, చంద్రబాబు నాయుడు మీద ఏం మాట్లాడారు, లేకపోతే నారా లోకేష్ మీద ఏం మాట్లాడాడు, ఇవన్నీ కూడా రాజకీయ పరమైనటువంటి విమర్శలు. ఆయన మాట్లాడిన దాంట్లో వ్యక్తిగతమైన విమర్శలు కూడా ఉంటే ఉండొచ్చు, తప్పు అంటే ఆయన ఉండొచ్చు. ఇప్పుడు జోగి రమేష్ కు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కొడుకు సంబంధించినటువంటి ఓడలకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆవిడ కేసు పెట్టడము, ఇవన్నీ వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. దాని మీద మనము డిబేట్ పెట్టాన్ని, ఈ డిబేట్ అంటే నేనైతే వచ్చేవాడిని కాదు. ఇది నేను డిస్కస్ చేయాల్సినటువంటి విషయంగా నేను భావించటం లేదు. ఎందుకంటే ఇది వాళ్ళ కుటుంబంలో తెలుసుకోవాల్సినటువంటి అంశం. కృష్ణాంజలి గారు దాని గురించి కాదు మీరు అన్నారు కదా ఇది దీని మీద అంటే వచ్చేవాళ్ళు కాదని. జోగి రమేష్ గారు కావచ్చు, గతంలో ఉన్న సీదిరి అప్పలరాజు గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నెగిటివిటీ అయ్యే అవకాశం ఉందని మాట్లాడుతున్నాం. ఇది ప్రస్తుతం వ్యక్తిగతంగానా లేదంటే ఇంకోటి కాదు. ఒక్కసారి పబ్లిక్లోకి వచ్చిన తర్వాత గతంలో వైసీపీ వాళ్ళు చెప్పిన మాటలే, జనసేన వాళ్ళు చెప్పిన మాటలే, టీడీపీ వాళ్ళు చెప్పిన మాటలే, ఏది మంచి ఏది చెడని మాట్లాడుకుంటాం, తప్పు లేదు కదా. ఇప్పుడు అందుకనే నేను మిమ్మల్ని పర్మిషన్ సార్ అర్థమైందా? నా అభిప్రాయం చెప్పండి, మీ అభిప్రాయం మీరు చెప్పండి. చెప్పండి మీరు చెప్పేటప్పుడు నా అభిప్రాయం చెప్పనండి. ఇది నా అభిప్రాయమే నేను చెప్తాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వమే, కూటమిలో ఉన్న వాళ్ళే ఇది వాళ్ళ వ్యక్తిగతమైన ఏం చర్యలు తీసుకోవాలో వాటి తీసుకుంటారు. చట్టం తన పని తాను చేసుకుంటే మాకు రాజకీయ కక్ష సాధింపు లేవు అని తర్వాత కుటుంబానికి సంబంధించిన విషయంలో దాని వల్ల ఏదో ఆయనకేదో రాజకీయ పరమైనటువంటి మొత్తం ఇక ఆయన సమాప్తం అయిపోయిద్దా, ఇలాంటివన్నీ ఒక పనికి పడిన అంశాల కింద నేను భావిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళు తెలుసుకుంటారు, వాళ్ళ కుటుంబంలో చట్టపరంగా ఏం చర్యలు ఉంటే ఆ చట్టపరంగా వాళ్ళు చర్యలు తీసుకుంటారు. వాళ్ళ రాజకీయ ప్రత్యర్థులకే, అధికారంలో ఉండేటువంటి వాళ్ళకే లేని సమస్య మనకెందుకు మీడియాకి? ఒకటి. రెండో అంశం ఏంటి అనంటే, జోగి రమేష్ కుటుంబంలో జరిగినటువంటి అంశానికను సిదిల్ అప్పర్రాజు కేసుకి, అదే విధంగా తమ్మినేని సీతారామం కేసుకి డిఫరెన్స్ ఉంది. వాటికి దీనికి ముడిపెట్టొద్దు. ఆ రెండు వేరు వేరు కేసు. ఏంటి అనంటే, జోగి రమేష్ కి సంబంధించినటువంటి వ్యవహారం వ్యక్తిగతమైనటువంటి కుటుంబానికి సంబంధించిన వ్యవహారం. చట్టపరంగా చర్యలు ఉంటే వాళ్ళు తీసుకుంటారు. సిదిల్ అప్పలరాజు కేసు ఏంది? పబ్లిక్ తో ముడిపడినటువంటి అంశం. వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ చేశాడు, కొడుకు నిందితులను తప్పించి వేరే వాళ్ళని పెట్టాలని చూశాడు, అది చట్టరీత్యా నేరం. మాజీ మంత్రి ఆ విధంగా చేయటము, ఇంకొక మనిషి చనిపోయినటువంటి కేసు, అది ఖచ్చితంగా సిదిల్ అప్పలరాజు అరెస్ట్ అనేటువంటి అంశం మీద చర్చించాలి, మాట్లాడాలి. ఇలాగ మాజీ మంత్రులు చేయకూడదు. ఆయన వైసీపీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, మాజీ మంత్రి స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు, ఒక ప్రజాప్రతినిధిగా పనిచేసినటువంటి వాళ్ళు ఇట్లా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేసేటువంటి దాన్ని తప్పు. అది ప్రజలకు సంబంధించినటువంటి కోణం ఉంది, దాని మీద మనం డిబేట్ చేసాం, చేయాలి కూడా. అదే విధంగా తమ్మినేని సీతారాం ఒకళ్ళు బతికున్నటువంటి వాళ్ళని చచ్చిపోయినట్టుగా చూపించి దాని మీద భూ కబ్జా చేసి వేరే వాళ్ళని తీసుకొచ్చి దాని మీద ఇవన్నీ చేసి, అంటే దాంట్లో కూడా అది వ్యక్తిగతమైన అంశమైనప్పటికీ కూడా తను స్పీకర్ గా ఉండి తన పదవిని అడ్డం పెట్టుకొని తన కొడుకు పేరుతో ఆ విధంగా భూ కబ్జాలకు పాల్పడ్డటువంటి విషయానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఖచ్చితంగా అది ఆ విధంగా అధికార దుర్వినియోగం అనేటువంటి అంశం ఉంది కాబట్టి మనం ఖచ్చితంగా వాటి మీద డిబేట్లు జరిపాం. అందుకని నేను మీడియాకి చేసేటువంటి సూచన ఏంటి అనంటే, అన్నిటినీ ముడిపెట్టొద్దు. వాళ్ళు తిట్టుకుంటారు, తన్నుకుంటారు, మాట్లాడుకుంటారు, బూతులు తిట్టుకుంటారు, వ్యక్తిగతమైన విమర్శలు చేసుకుంటారు. అంతేగాని ఆ స్థాయికి మీడియా వాళ్ళు రాజకీయ పార్టీలు ఏం చేస్తేనే కొంతమంది తయారు చేసుకొని వీళ్ళు కూడా వాళ్ళ జట్టులో చేరుకో. ఈ విధమైనటువంటి ధోరణి ఇది కాదు. ప్రజలు దీన్ని మీడియాకు ఉన్నటువంటి గౌరవాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. మీడియా యొక్క బాధ్యత ఏంటి అనంటే
రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలు ఈ మాత్రమే కాదు, ప్రజల కోణంలో ప్రజల తరపున ప్రభుత్వం తప్పులు చేయొచ్చు, ప్రతిపక్షాలు తప్పులు చేయొచ్చు, రాజకీయ పార్టీలు తప్పులు చేయొచ్చు. ఆ తప్పుల్ని ఎత్తి చూపటానికి మీడియా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఒక సూచన చెప్పి నేను ముగిస్తాను. మీకు నచ్చదు కాబట్టి ఇవన్నీ నేను అందుకని ఎక్కువ మాట్లాడిన ఆపుతాను. ఎందుకు అనంటే మీరు చూడండి, మొన్న ఢిల్లీలో జరిగినటువంటి జంతర్ మంతర్ జరిగినటువంటి ఉద్యమము, మీరు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంత ఉద్యమం జరిగిందో అక్కడ ఉద్యమం చేసినటువంటి యువతరము విద్యార్థులు మీడియాకు వ్యతిరేకంగా కూడా ఉద్యమం చేశారు. మీడియాను కూడా ఒక రకంగా తరిమేశారు అక్కడి నుంచి. ఇది మనమందరం సిగ్గుపడాల్సినటువంటి అంశం. మనం మీడియాలో ఉండి ఈ విధంగా మీడియాకి ఎందుకు ఇలాంటి అవమానాలు ఉన్నాయి అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రజల ద్వారాగా చీత్కరించుకునేటువంటి వ్యవహారంగా మీడియా దయచేసి వెళ్లకుండా ఉండాలి అనేటువంటిది నా సూచన. నేను మీ ఏఎన్ఎన్ ఛానల్ ని ఏమీ అనటం లేదు, మీరు డిబేట్ పెట్టిన దానికి నేను తప్పు అనటం లేదు, ఇది నా అభిప్రాయం అనేటువంటి దాన్ని చెప్పు. గౌరవంగా దాన్ని స్వీకరిస్తాం. కానీ దీని ద్వారా మీరు చెప్పాలి, చట్టరీత్యా నేరం అయ్యుంటే దాని గురించి మాట్లాడొచ్చని గత మంత్రులు ఎవరైతే తమ్మినేని సీతారాం గారి విషయం కావచ్చు, లేదంటే ఇంకొక మంత్రి గారి మాజీ మంత్రి గారి విషయం సీదిరి అప్పలరాజు గారు మాట్లాడారు. మరి గృహహింస చట్టరీత్యా నేరం కాదా? అదేవిధంగా అమ్మాయిని చంపేయాలనుకోవడం చట్టరీత్యా క్రిమినల్ యాక్టివిటీ కాదా? ఇవన్నీ ఆవిడ వెళ్ళి పోలీస్ స్టేషన్లో చెప్పాక దీని గురించి చర్చించకుండా ఎలా ఉంటాం? ఒకే విషయం, ఆయనకి శారీరక లోపం ఉందా దాని గురించి మాట్లాడొద్దంటే మాట్లాడం, కానీ మిగతావన్నీ కూడా మరి చట్టరీత్యా నేరాలే కదా, ఇవి కూడా మీరు మాట్లాడొద్దంటారా? దీంట్లో ప్రయోజనం ఎంత? ఆవిడ కేసు పెట్టారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, పోలీసులు ఆ వ్యవహారం చూస్తారు, మీరు డిబేట్ పెట్టండి. ఎవరు కాదని అంటున్నారు. అదేదో ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు, అదే మెయిన్ డిబేట్ కింద పనికిరాదు అని చెప్తున్నాను నేను. అది మీరు ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. మీ ఇనిషియల్ రిమార్క్స్ లో కూడా పవన్ కళ్యాణ్ అలా అన్నారు, చంద్రబాబు నాయుడు ఇలా అంటాడండి. అంటే జోగి రమేష్ అంతకు ముందు విమర్శ చేశాడు కాబట్టి, ఇప్పుడు దొరికిపోయాడు కాబట్టి అనేటువంటి దాని మీద మాట్లాడేటువంటి ధోరణి రాజకీయ పార్టీలకు ఓకే, మనకు ఓకే కాదు, మీడియాకు ఓకే కాదు. పార్టీలో కూటమి నేతలు ఏమంటున్నారంటే చాలా మంది మీకు వినిపిస్తా, మేము అలాంటివి వ్యక్తిగతంగా తీసుకోవట్లేదు, చట్టం పని తాను చేసుకుపోతుంది, పవన్ కళ్యాణ్ తిట్టినా చంద్రబాబు నాయుడు తిట్టినా మేము వ్యక్తిగతంగా దాన్ని ఎటువంటి పరిస్థితిలో కక్ష సాధింపు చర్యలు తీసుకోవట్లేదు, అదేస్తే చిటికల పని చేయడం మా ప్రభుత్వం మంచిదని వాళ్ళు చెప్తున్నారు, దీనిలో వాస్తవం ఎంతని అడిగాను. దానిలో తప్పేముంది సార్? లేదని వాళ్ళే చెబుతున్నారు, అర్థమైంది, మనం అర్థం చేసుకోవాలి. సరే, ఇప్పుడు మీరు సూటిగా ఇదైతే చెప్పండి, కంప్లీట్ అది ఆమె ప్రాబ్లం కాబట్టి అది వ్యక్తిగత విషయాలు బయట మాట్లాడకూడదు అని చెప్పి మీ యొక్క అభిప్రాయాన్ని మీరు వెలిబుచ్చారు, అంతే కదా? తప్పు అని ఏం చెప్పట్లేదు. సమస్య కింద డిబేట్ పెట్టడానికి అవకాశం రైట్ అంటే మీ అభిప్రాయం అయితే మీరు చెప్పారు. కానీ ప్రజా కోర్టులోకి వచ్చిన తర్వాత, ఒక్కసారి బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది క్యారెక్టర్ అసెసెస్ చేసే ఒక వ్యక్తి క్యారెక్టర్ గురించి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి దీని గురించి తీసుకోవాల్సి వచ్చింది. మీరు తీసుకున్న దాన్ని అయితే, చెప్పిన దాన్ని అయితే నేను పరిగణలోకి అయితే తీసుకుంటాను. రైట్ సార్, మీరు అందుబాటులో ఉండండి సార్, మళ్ళీ మాట్లాడతా. మనతోటి ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ అధికార ప్రతినిధి, ఆయనతో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు, మీకు ప్యానల్